హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో ఏపీలో మనకి ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు కురవనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. రాష్ట్రంలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడతాయని అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మరియు యానాముల్లో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ మరియు నైరుతి దిశగా గాలులు అయితే వీస్తున్నాయి. ఇక నైరుతి రుతుపవనాలు కూడా యాక్టివ్గానే ఉన్నాయి. ఇక వీటి ప్రభావంతోనే ఏపీలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేయడం జరిగింది. ఇక సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక వీటి ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని, బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వేచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా అయితే వేయడం జరిగింది.